ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా అన్నదాతలకు అన్ని విధాలా మేలు చేసే విధంగా జీరో బడ్జెట్తో కూడిన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాయలసీమను ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ప్రకృతి సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తూ రైతులు సేంద్రియ సాగు వైపు వెళ్లే విధంగా దిశానిర్దేశం చేస్తోంది. ఇక సేంద్రియ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని సున్నపురాళ్లపల్లెకు చెందిన రైతు మునగాల వెంకటరమణారెడ్డి సుమారు 17 ఎకరాల్లోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ద్రావకాలతో పంటలను సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పంటలు, పశుపోషణతో పాటు కోళ్ల పెంపకాన్ని చేస్తూ ఉన్నారు. ఇందులో 14 రకాల పండ్ల తోటలైన మామిడి, ఉసిరి, సపోటా, చీని, నిమ్మ, నేరేడు సహా యాపిల్, సీతాఫలం, కొబ్బరి, జామ సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో పంట పొలాలకు సేంద్రియ ద్రావకాలను వాడుతూ పంట దిగుబడిని రమణారెడ్డి సాధిస్తున్నారు. బిందు సేద్యం, జిప్సం, నీటి కుంట సబ్సిడీ రూపంలో ఏపీ ప్రభుత్వం అందిస్తుందని రైతులు రమణారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్న కోళ్ల వలన పంటలకు తెగుళ్లు రావని, కలుపు లేకుండా చేస్తాయని, ఒక ఆవుతోని 20 ఎకరాల వరకు సేంద్రియ సాగు చేపట్టవచ్చని రైతు రమణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రకృతి సాగుకు మరింత ప్రోత్సాహం, సహకారం అందిస్తే రైతులు పెట్టుబడి తగ్గించుకొని ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని రైతు రమణారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ద్రావకాలను వినియోగించి సాగిస్తున్నటువంటి పంటలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు తాజా అప్డేట్. సుబ్బారెడ్డి చెప్పండి, మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రకృతి వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయానికి అలాగే సేంద్రియ ఎరువులతో తయారు చేసేటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో దిగుబడి పెంచేట విధంగా రైతులకు ఆదాయ వనరులు కల్పించేటటువంటి విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే పెట్టుబడి లేకుండా అంటే పెట్టుబడి తగ్గించు రైతుకు ఆదాయాన్ని పెంచేటటువంటి విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పెంచడానికి రైతులకు ఏదైతే ఎరువులు కావచ్చు, లేకపోతే బిందు సేద్యం కావచ్చు, వీటిపైన సబ్సిడీ రూపంలో ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి రైతులకు అన్ని వసతులు కల్పించేటువంటి విధంగా అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఎర్రగుంట్ల మండలంలో ఉండేటటువంటి సున్నపురాళ్లపల్లె దగ్గర ఉండేటటువంటి ప్రకృతి వ్యవసాయ సేద్యం ఏదైతే ఉందో, ఇటీవల నారా లోకేష్ సందర్శించినటువంటి ప్రకృతి వ్యవసాయం కలిగినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. అందుకు సంబంధించి ఈ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించినటువంటి రైతు మునగాల వెంకటరమణారెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, అలాగే ఎలాంటి పద్ధతుల్లో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటిది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సబ్సిడీ వచ్చిందా? ఆ సబ్సిడీని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇవి ఫ్రూట్స్ ఈ కవర్లు వచ్చాయి సార్. ఇది సేమ్ టైం జిప్సం ఇచ్చినారు. అంతకుముందు ఇవి కూడా ఇచ్చారు, డ్రిప్ పైపులు ఇచ్చారు. మ్యాక్సిమం సరిపోతుంది సార్ ఇప్పుడు వరకు. ఫర్దర్గా నిన్న లోకేష్ వచ్చారు, వాళ్ళు కూడా ఏమన్నా ఇంకా కావాలంటే చెప్పమని అడిగారు. ప్రజెంట్ ఇప్పుడు వరకు ఇవి నడుస్తున్నాయి. మేము ఫ్యూచర్లో సోలార్ డ్రైయరు, సోలార్ పంప్ సెట్లు ఇవన్నీ అప్లై చేస్తున్నాము. అవి వస్తే అనుకుని ఇంకా ఫర్దర్ మూవ్ అయిపోతాయి సార్ అవి. నిన్న మీరు లోకేష్ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ వచ్చారు. లోకేష్ వ్యవసాయ క్షేత్రాన్ని దాదాపు గంట సేపు గడిపినారు. మీరు ఆ గడిపిన క్షణాన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఆయన మీకు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి ఇంకా ఏమైనా చేయాలని మీకు హామీలు ఏమైనా ఇచ్చినాడా, లేదా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా కావాలంటే నేను చేస్తానని ఏమైనా చెప్పాడా? అవునండి, చాలా చెప్పాడు ఆయన. మీరు ప్రకృతి వ్యవసాయాన్ని మ్యాక్సిమం ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ వ్యవసాయంలో మీతో పాటు ఎంతమంది రైతులు ఉన్నారో చుట్టుపక్కలందరికీ మీరు కూడా నేర్పించండి, ఎలా చేయాలి, ఎలా తగ్గించుకోవాలి మెయిన్ ఖర్చు అని చెప్పాడు. ఇక్కడ నుంచి మీరు ప్రతి రైతుకు వచ్చిన రైతును కాదనుకోకుండా మీరు తీసుకువెళ్ళి మీరు తయారు చేసే పద్ధతులు, మీరు ఎలా వాడాలి ఏంటి అందరికీ మీరు ఒక టచ్లో ఉండి ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పినాడు. గవర్నమెంట్ సైడ్ నుంచి నీకు ఏమి కావాలన్నా కూడా
ఎలక్ట్రికల్ ఈవీ ట్రాక్టర్ మేము చిన్న ట్రాక్టర్ అడిగాము, ఎలక్ట్రికల్ ఈవీ ట్రాక్టర్ ప్లాన్ చేద్దాంలేండి అన్నాడు. ఇంకా ఫర్దర్గా మీకు సోలార్ పంప్ సెట్లు ఇవన్నీ మొత్తం మీరు ఏంటంటే కరెంటు ఇక్కడే ఉండాలి, సోలార్తో రావాలి, వాటర్ ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలి, మెటీరియల్ బయట నుంచి ₹1 మీరు ఖర్చు పెట్టకూడదు. సో మన డబ్బులు బయటికి ఎక్కువ ₹1 వెళ్ళిపోకూడదు అనేది ఆయన కాన్సెప్ట్. ఆయన చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ చెప్పారు మీరా జాక్ మ్యాంగో ఉందని, అది కూడా వెళ్ళని చెప్పాడు ఆయన. ఏరా సుప్రతాప్ రెడ్డి సంథింగ్ పేరు ఆయన పేరు. అక్కడికి వెళ్ళి ఆయన బాగా చేశారు సార్, చేశారండి. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ కూడా చూడండి. మీరు ఇంతగా హార్టికల్చరు ఇంకా చాలా మీరు డెవలప్ చేయాలి. ఇది మ్యాంగో అండి. ఇది మ్యాంగో వచ్చేసి ఇది మాకు తెలియదు, ఇది ఏ ప్లాంట్ ఏంటి అని తెలియదు. మార్కెట్లో దొరికింది, ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం నాటాము ఈ చెట్టును. ఇది ఫైనల్గా అందరూ ఏం చెప్తారంటే ఇది బనానా మ్యాంగో అండి, ఇది బనానా లాగా తీయవచ్చు ఇవి అని చెప్తున్నారు. వాస్తవమే ఇది బనానా తొక్క ఎలా తీయవచ్చు అలా తొక్క వస్తుంది, పతలాగా ఉంటుంది, కండ నీట్గా ఉంటుంది. ఇది రేరు, ఇది ఈ ఏరియాలో ఎక్కడ లేదంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాము. ఇది కవర్, ఇది మెయిన్ అంటే సేమ్ బనానా లాగానే ఉండిపోతుంది. ఇది కొందరు ఏమన్నా చిలక ముక్కన్నారు, అయితే టేస్ట్ బాగుంటుంది. ఇది ఈ ఏరియాలో ఇది ఇంతవరకు మేము ఎక్కడ చూలా, మార్కెట్లో ఏదో హైదరాబాద్ ఆ ఏరియాలో చూసాం. ఇది బనానా లాగానే ఉండిపోతుంది. ఇంకోటి బంగినపల్లి కొన్ని ఉన్నాయి. ఏదైతే ఇదే వ్యవసాయ క్షేత్రంలో మీరు కోళ్ళు, బాతులు, అలాగే పొట్టేళ్ళు ఇలాంటి వాటిని కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కోళ్ళని పెంచడం వల్ల ఎలాంటి అవసరము, అలాంటి ఎలాంటి ఏ ఆలోచనతో ఈ కోళ్ళ పెంపకాన్ని అనేటువంటిది ఇక్కడ చేపట్టినారని చెప్పుకోవచ్చు. ఈ కోళ్ళ వల్ల మాకేంటంటే పాదులలో ఈ వాటర్ వచ్చినప్పుడల్లా డ్రిప్ అమ్మడి అక్కడంతా కలుపు మొక్క మొలిచేది. ఈ కలుపు మొక్క ఏంటంటే ఈ వచ్చిన కలుపు మొక్కనల్లా ఈ కోళ్ళు తినేసేస్తాయి, పురుగును కోళ్ళను. దానివల్ల చాలా బెటర్గా ఉంది. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ కోడి ఉదయం నుంచి మొత్తం తోటంతా తిరుగుతాయి, సాయంత్రం ఎదలకి ఇలా వచ్చేస్తాయి షెడ్డుకు. ఇది వచ్చేసి కోళ్ళ షెడ్. ఇది ఇక్కడ వచ్చేసి పొట్టేళ్ళు అవి తోలేస్తాము. అది వచ్చేసి ఆవు షెడ్ అండి. ఆవు వల్ల మాకేంటంటే ఈ ఒక్క ఆవు వల్ల 20 ఎకరాలు, ఒక ఆవు ఉంటే 20 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. దీనివల్ల కొంచెం బెటర్గా ఉంటుందండి. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రైతు రమణారెడ్డి తల్లి నారాయణమ్మ ఉన్నారు. ఆమెను అడిగి కూడా ఏంటి వ్యవసాయ క్షేత్రంలో ఏ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ క్షేత్రంలోనే అన్ని మొక్కలను తిరుగుతూ వ్యవసాయ క్షేత్రం అంతా ప్రతిరోజు తిరుగుతూ ఏ విధంగా మొక్కలు ఉన్నాయనేటువంటిది కూడా ఆమె కనుక్కుందాం ఈ నారాయణమ్మని అడిగి. ఏం నేను 8కి వచ్చా ఇంటికి, తోటలోకి 8 నుండి 2, 3 వరకు కూడా ఉంటా. ఈ యొక్క చెట్లని తిరుగుతా అంటే నాకు ఏ నొప్పులు ఉండవు. ఇంటికాడ ఉంటే నొప్పులు వచ్చాయి. చెట్లలో తిరుగుతా అంటే ఒక ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ చెట్టు ఎట్టుంది ఏం కథ అన్నీ చూసుకొని నేను వాచ్మెన్కి చెప్తా, ఈ చెట్టు ఇట్టుందిరా, దీనికి మందు పోయి, దీనికి ఇది పోయి, దీనికి ఇది పోయి అని చెప్తా. ఒక చెట్టుకు నీళ్ళు ఎక్కకున్నా నేను వచ్చి చెప్తా, దీనికి నీళ్ళు పోయాలా, దీనికి నీళ్ళు ఎక్కలేదు అని. అన్నీ ప్రతి ఒక్కటి నేను చెప్పుకుంటా వచ్చానే ఉంటా. ఈ యొక్క వ్యవసాయంలో మాత్రం చేసుకునేవానికి మంచి లెక్కే ఉంటుంది. అది ఇక్కడే ఈ వ్యవసాయ క్షేత్రంలోనే తయారు చేసుకునేటువంటి విధంగా ఒక రూపకల్పన ప్రణాళిక చేసుకొని ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి నిన్న వచ్చినటువంటి మంత్రి లోకేష్ చెప్పినటువంటి విధంగా ఏదైనా అవసరం ఉంటే మీ వ్యవసాయ క్షేత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మిగిలిన వాటికి ఆదర్శంగా ఉండాలనేటువంటిది, అలాగే ఈ వ్యవసాయ క్షేత్రానికి మిగిలిన రైతులకు కూడా ఒక ట్రైనింగ్ సెంటర్గా ఉండాలనేటువంటిది చెప్పడం జరిగిందని రైతు మునగాల వెంకటరమణారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.